నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఉదయం 10:30 గంటలకు ఈ భేటీ మొదలైంది. అమరావతి రాజధాని అభివృద్ధిపై ప్రధానంగా చర్చిస్తున్నారు. భూములు ఇచ్చిన రైతులకు వార్షిక చెల్లింపులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక ఇళ్లు భూములు కోల్పోయిన బాధితులకు రెంటల్ అలవెన్స్ ఇచ్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. కొత్త పోలింగ్ గ్రామాల రైతులకు ₹1,50,000 చొప్పున రుణమాఫీ చేసే అంశంపైన చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అమరావతిలో రెండో విడత భూ సమీకరణలో ఉన్న 7 గ్రామాల రైతులకు రుణమాఫీ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తోంది. అలాగే 307 ఎకరాల ఇనాం భూములకు సంబంధించి దేవాదాయ శాఖకు ₹159 కోట్ల పరిహారం చెల్లింపునకు కూడా ఆమోదం తెలుపనున్నారు. ఈ సమావేశంలో 19వ SIPB CRDA అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. 9,000 కోట్ల పెట్టుబడులతో 10,000కు పైగా ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మరి సీఎంతో మంత్రుల మీటింగ్ మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మరి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత ఏపీ కేబినెట్ సమావేశం అయితే జరిగింది. ఇప్పటికే ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో మంత్రులంతా కూడా హాజరయ్యారు. ఈ యొక్క డిప్యూటీ సీఎం ఏదైతే నిన్న చేసినటువంటి తన పార్టీ కార్యకర్తలతోనూ అదే ఎమ్మెల్సీ ఎంపీ వాళ్ళతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జరిగినటువంటి రాబోయే రోజుల్లో అంటే నవంబర్ లోనే స్థానిక ఎన్నికలు రాబోతుందని కూడా నిన్న వాళ్ళకి మంత్రులతో చెప్పడం చూస్తా ఉన్నాం. ఆ నేపథ్యంలోనే ఈ రోజు దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో నవంబర్ నుంచే రాబోతున్నాయి స్థానిక ఎన్నికలు, దాంట్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అనే దాన్ని కూడా ఈ రోజు ప్రధానంగా కూడా చర్చించినట్లు చూస్తున్నాం. అదే కాకుండా ఏదైతే రాజధాని నిర్మాణానికి సంబంధించి భూములు ఇచ్చినటువంటి రైతులు వారికి మరింత లబ్ధి చేకూర్చేలా కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే మనకి అందుతున్న సమాచారం. ఏదైతే ల్యాండ్ పూలింగ్ కింద కొత్తగా మళ్ళీ రెండో విడత పూలింగ్ కింద ఇచ్చే రైతులు కూడా మెరుగైన ప్యాకేజీ ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క కేబినెట్ లో కూడా చర్చకు వచ్చే విధంగా అయితే మనకు తెలుస్తుంది. దాంతో పాటు ఏదైతే మెట్ట భూములకు ఎకరాకు 40,000, అదేవిధంగా మాగానికి 60,000 చొప్పున కూడా సంవత్సరానికి ఏదైతే కౌలు ఇస్తున్నారో ఆ కౌలుకు సంబంధించి కూడా తుది నిర్ణయం ఈ రోజు కేబినెట్ లో తీసుకొని ఉన్నారు. దీంతో పాటు ఏదైతే ట్రంక్ రోడ్డు విస్తరణలో భాగంగా అమరావతి ట్రంక్ రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయిన నివాసితులకు నెలకు ₹10,000 అద్దె చెల్లించే విధంగా కూడా ఈ రోజు ఈ యొక్క కేబినెట్ కి అంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లయితే చూస్తా ఉన్నాం. అదే విధంగా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, పర్యాటకం, ఆధ్యాత్మిక రంగాల విస్తరణ దిశగా కూడా కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నట్లయితే తెలుస్తుంది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో అత్యాధునిక ఎక్వేరియం ప్రాజెక్టు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు దాదాపుగా 7.48 ఎకరాల స్థలం, పార్కుల పర్యవేక్షణ బాధ్యతలను ఈసా ఫౌండేషన్ కు అప్పగించడం, సిఐఏకి 4 ఎకరాల భూమి కేటాయింపు, వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ రోజు జరగబోయే కేబినెట్ లో కూడా నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఏదైతే SIPB ఆమోదించినటువంటి 11 మెగా ప్రాజెక్టులకు కేబినెట్ క్లియరెన్స్ ఇవ్వనట్లయితే మనకు అర్థమవుతుంది. దీని ద్వారా 9,076 కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. ఈ పెట్టుబడులకి దాదాపుగా 10,531 మంది యువతకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా దీనిపైన కూడా నిర్ణయం తీసుకుని కేబినెట్ ఆమోదం అయితే పొందినట్లయితే అర్థమవుతుంది. దాంతో పాటు ఏదైతే ఈ రోజు ఈ మంత్రివర్గంలో
వైసీపీ తీసుకున్న నిర్ణయాలు కానీ వైసీపీ ఆరోపణలు ఏదైతే గుప్పిస్తుందో దానికి తిప్పి కొట్టాలి. మంత్రులు అందరూ కూడా, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా తిప్పి కొట్టే విధంగా కూడా ఇక కేబినెట్ అనంతరం చంద్రబాబు నాయుడు కూడా వారికి దశాదిశ నిర్దేశించినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ కూడా ప్రధానంగా నవంబర్లోని స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి అంటూ కూడా ఒక వార్త అయితే చెప్పడం చూస్తాను. దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ అనంతరం మంత్రులకు కూడా దశాదిశ నిర్దేశించినట్లు ఈ రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా సమాయత్తం కావాలి అని కూడా ఈ యొక్క కేబినెట్ సహచరులకు కూడా పంచుకున్నట్లు మనకు ప్రధానంగా అర్థమవుతుంది. మాది రైట్, థాంక్యూ కృష్ణ.